నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నాడు సీజ్ ఫైర్, నేడు ట్రేడ్ డీల్. ట్రంప్ ప్రకటనపై హస్తం ఆగ్రహం చేసింది. కేంద్రం మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. వాణిజ్య ఒప్పందంతో ఏ వర్గానికి నష్టం జరగదని స్పష్టం చేసింది. అయితే నిన్న చైనా, నేడు అమెరికా రగడతో ఉభయ సభలు అట్టుడికిపోయాయి. దేశ భద్రతపైనే సందేహాలు నెలకొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఢీ అంటే ఢీ అంటూ పరస్పరం ఎదురుదాడి చేస్తున్నారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో 8 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు ప్యానెల్ స్పీకర్. ఇంతకీ డోక్లాం సరిహద్దుపై ఎందుకు ఈ రచ్చ? ఆర్మీ మాజీ చీఫ్ నరవాణే చెప్పిందేంటి? ట్రంప్కు మోడీ లొంగిపోయారా? స్వదేశంలోనే విదేశీ కుతంత్రాలా? భారత్ ప్రమాదంలో పడిందా? దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందెవరు? ప్రధాని మౌనం వెనుక ఆంతర్యం ఏంటి? సేవ్ ఇండియాపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇండో అమెరికా ట్రేడ్ డీల్ పార్లమెంటులో మంటలు పుట్టించింది. ట్రంప్ ప్రకటనపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఒప్పందాన్ని అమెరికా ప్రకటించడాన్ని తప్పుపట్టింది కాంగ్రెస్. గతేడాది సీజ్ ఫైర్ను ట్రంపే ప్రకటించారు. ఇప్పుడు ట్రేడ్ డీల్ గురించి ఆయనే చెప్పారు. దీని వెనుక ఆంతర్యం ఏంటి అంటూ ప్రశ్నలు సంధించారు హస్తం లీడర్లు. ట్రంప్కు మోడీ లొంగిపోయారా అంటూ ప్రశ్నించారు. ట్రేడ్ డీల్ రైతులను, వ్యాపారులను, పరిశ్రమలను ఏ విధంగా ప్రభావితం చేస్తోందో వివరించాలన్నారు. రైతుల కష్టాన్ని మోదీ అమ్మేశారని విమర్శించారు రాహుల్ గాంధీ. అయితే కేంద్రం పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం జరిగినట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ట్రేడ్ డీల్తో ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. దేశ ఉజ్వల భవిష్యత్తుకు దారి చూపుతోందన్నారు గోయల్. ఇక చైనా రగడకు చెక్ పట్టం లేదు. డోక్లాం చిచ్చు నడుస్తూనే ఉంది. 2020 నాటి గాల్వాన్ ఘర్షణపై మరోసారి మండిపడ్డారు రాహుల్. ఆర్మీ మాజీ చీఫ్ నరవాణే పుస్తకంలోని పలు అంశాలను ఆయన ప్రస్తావించడం లోక్సభలో దుమారం రేపింది. అయితే విపక్ష నేత వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. దీంతో అధికార విపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలకు దిగారు. గందరగోళం నడుమ సభను బుధవారానికి వాయిదా వేశారు స్పీకర్. నరవాణే తన సైనిక జీవిత జ్ఞాపకాలకు 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పేరిట పుస్తక రూపం ఇచ్చారు. ఆ బుక్ పై కార్వాన్ మ్యాగజైన్ ప్రచురించిన వ్యాసం దుమారం రేపింది. 2020 జూన్ 15 రాత్రి గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనిక దళాల మధ్య ఘర్షణ జరిగింది. కల్నల్ సంతోష్ కుమార్తో సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఆ ఘర్షణల సమయంలో నరవాణే ఆర్మీ చీఫ్గా ఉన్నారు. అదే అంశాన్ని ప్రస్తావిస్తోంది కాంగ్రెస్. రాహుల్ తన ప్రవర్తనతో పార్లమెంటు గౌరవానికే భంగం కలిగించారని బీజేపీ దుయ్యబట్టింది. అంతేకాక భారత్, చైనా సరిహద్దు అంశంపై నిరాధార ఆరోపణలు, బాధ్యతారహిత వ్యాఖ్యలతో సైనికుల ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీశారంటూ ఆక్షేపించింది. జాతీయ భద్రతతో ఆటలాడొద్దు, దాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకోవద్దు అంటున్నారు హస్తం లీడర్లు. రైట్, ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అండ్ అలాగే జూమ్లో జాయిన్ అవుతున్నారు బీజేపీ నాయకులు కపర్ ప్రసాద్ గారు, అండ్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అండ్ మరో అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ప్రసాద్ గారు ముందు మీతో స్టార్ట్ చేద్దాం. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత రాత్రి అంటే ఫిబ్రవరి 2 రాత్రిన ట్రూత్ సోషల్లో డీల్ అనౌన్స్ చేసి ఇండియా రష్యా ఆయిల్ దిగుమతి పూర్తిగా ఆపేస్తుంది, అమెరికా నుంచి, వెనుజులా నుంచి కొంటోంది, ఇలాంటి కొన్ని $500 బిలియన్ యుఎస్ ప్రొడక్ట్స్ను కొంటోంది అని చెప్పేసి ఆయన ట్రూత్ సోషల్లో అనౌన్స్ చేశారు. బట్ మోదీ దీనిపైన ఇప్పటి వరకు ఏదైతే ప్రెసిడెంట్ క్లెయిమ్ చేశాడో ఆ క్లెయిమ్స్లో రష్యా ఆయిల్ ఆపడం గురించి కానీ, లేకపోతే $500 బిలియన్ గురించి కానీ, దేని గురించి కానీ ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఎందుకు అంటే
మోదీ చెప్పకుండానే అటు సీజ్ ఫైర్ విషయంలో గతంలో అలాగే చేశాడు ట్రంప్. ఇప్పుడు ఈ విషయంలో ట్రేడ్ డీల్ గురించి కూడా అతనే ముందుగా ట్వీట్ చేసుకుంటూ అంటే ట్రూత్ సోషల్లో పెట్టడం కావచ్చు. అంటే ఇది పూర్తిగా ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా కంప్లీట్గా మోదీ ట్రంప్కు లొంగిపోయారు, సావర్నిటీని సరెండర్ చేశారు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఏం చెప్తారు సార్ దీని గురించి? మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మోదీ ట్రంప్ లొంగి ఉంటే మనకి ఈరోజు టారిఫ్ దానంతట అది తగ్గేది కాదు. మోదీ ఏది పడితే అది మాట్లాడాల్సిన అవసరం లేదు. ట్రంప్ ఎందుకు మాట్లాడుతుండ్రు అంటే ట్రంప్ను పేడాలి, మనల్ని అడుగుతుంది. ట్రంప్ మాట్లాడేటన్ని నిజాలు, ట్రంప్ చెప్పేది వేదం అని చెప్పి భావిస్తున్నట్టుగా ఉంది. ఇవాళ ప్రతిపక్షాలకు భారతదేశంలో జరిగేటువంటి విషయాలు భారతీయులు చెప్పేదానికంటే బయట వాళ్ళు చెప్పే వాటిపైన ఎక్కువ నమ్మకము, వాళ్ళ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ వీళ్ళకి కనబడతా ఉంది. అంటే వీళ్ళకి భారతీయత కంటే ఎక్కువ ప్రపంచ దేశాలలో మిగతా వాళ్ళు ఏం చెప్తే అదే నమ్మాలి అనేటువంటి విధంగా తయారైంది. తర్వాత ప్రతి విషయంలో మోదీ ఎందుకు చెప్పలేదు, మోదీ చేసి చూపిస్తాడు, చెప్పడం మోదీకి అలవాట్లేదు, చేసి చూపించడం మోదీకి అలవాటు. ఏ రకంగా మోదీ తన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాడు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి కోసం మోదీ తీసుకుంటున్నాడు చర్యలు అనేది ఆయన చర్యల ద్వారా మనకు అవగతం అయితేనే ఉంది. మనం ఎప్పుడు ట్రంప్ బతిలాడలే కదా, నువ్వు నాకు టారిఫ్ పెంచినావు తగ్గియమని చెప్పి. ఖచ్చితంగా మనం చేసేటువంటి చర్యల మూలంగా, భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల మూలంగా ట్రంప్ దిగొచ్చిండు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నేషనల్ మీడియా తర్వాత ఇంటర్నేషనల్ మీడియా కూడా విషయాన్ని స్పష్టంగా చెప్తూనే ఉంది. ఏది ట్రేడ్ డీల్ విషయంలో ట్రంప్ దిగొచ్చారంటున్నారా? అవును, 100% కదా. సో దిగి రావడం వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? దిగి రావడం అనుకుంటే ఆర్థికంగా భారతదేశం బలపడుతుంది, అమెరికా అవసరం లేకుండానే మనం మన ట్రేడ్ ను రూపొందించుకోబోతున్నాం. భారతదేశం ఇతర దేశాలతోటి సన్నిహితంగా ఉండి తన వ్యాపారాన్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశాలని, ఇతర దేశాల నుంచి దిగుమతులను కూడా అమెరికాతో అవసరం లేకుండా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి మేము ఇబ్బంది పడతామేమో, అమెరికా ఈ పరుగులో వెనుకబడిపోతుందేమోనటువంటి భయంతో ట్రంప్ దిగొచ్చి తనంతల తనే ఇవాళ మన టారిఫ్ ను తగ్గించినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి రష్యా ఆయిల్ దిగుమతి పూర్తిగా ఆపేస్తుంది, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోదు భారత్. ట్రంప్ చెప్పగానే అయిపోదు కదా, ఆపేస్తుందని భారతదేశం ఎక్కడ చెప్పలే కదా. భారతదేశం రష్యానికి కొనుతోట మనం ఎక్కడ ఆగలే కదా, కొనుగోలు చేసినాం కదా. బట్ స్టిల్ కొంటాము అని కూడా చెప్పలేదు కదా ప్రసాద్ గారు. కంటిన్యూ అవుతుంది, ఈ ట్రేడ్ కంటిన్యూ అవుతుంది అని కూడా చెప్పలేదు కదా. రష్యాతో యాజ్ యూజువల్ గా మనము ఇలాంటి ట్రేడ్ నడుస్తుంది అని కూడా చెప్పలేదు కదా. ప్రతి విషయాన్ని నరేంద్ర మోదీ గారే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చర్యలు జరుగుతూ ఉంటే తీసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. గతంలోనే మన మీద రష్యా నుంచి దిగుమతి చేసుకోవద్దు అని చెప్పి ఒత్తిడి చేసింది. మనం అప్పుడు దిగుమతి చేసుకుంటే మనం ప్రకటన చేయలేదు, మన దిగుమతిని ఎప్పుడూ ఆపలేదు. రష్యా నుంచి దిగుమతి కంటిన్యూ అవుతూనే ఉంది. మన దేశానికి, మన పౌరులకు, మన ఆర్థిక వ్యవస్థకు ఏది మేలైతే అదే మోదీ ఆ నిర్ణయమే తీసుకుంటారు తప్ప ఎవరికో తలొగ్గి ఈ దేశానికి ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం నరేంద్ర మోదీ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. ఎందుకంటే ఆయనకు తెలుసు స్పష్టంగా దేశంలో ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే ఏం చేయాలనేటువంటి విషయం, దేశానికి మేలు జరిగేటువంటి విషయంలో ఖచ్చితంగా ఆయన చర్యలు ఉంటాయి తప్ప పెద్దాన్ని మీడియా ముందు వచ్చి మాట్లాడడం, మీడియాకు విషయాలు చెప్పడం, అయిందాన్ని కాందాన్ని మాట్లాడడం అనేది నరేంద్ర మోదీకి చేత కాదు. పనికిరాని వాళ్ళు మాట్లాడతారు, అవన్నీ పనికొచ్చే పనులు చేసే వాళ్ళు అందరూ చేసుకుంటూ పోతారు తప్ప ప్రతిదాన్ని మాట్లాడడం, లేకపోతే వాళ్ళ అన్నదాన్ని ఖండించడం, లేకపోతే దాని విషయంలో వివరణ ఇవన్నీ సాధ్యం కాదు. ఖచ్చితంగా పని జరుగుతుంది, పని చేయడమే నరేంద్ర మోదీ గారి కర్తవ్యం, కృషి. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా నరేంద్ర మోడీ గారి చర్యలు ఉంటాయని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రపంచ దేశాల్లో కూడా చాలా మంది ఆర్థికవేత్తలు ఇదే అంశాన్ని చెప్తా ఉన్నారు, భారతదేశం బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్ సార్. సో చరణ్ గారు, మన ఫారెన్ పాలసీలో అమెరికా డిక్టేట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది అని ప్రతిపక్షాలు ఏదైతే విమర్శలు చేస్తున్నాయో అవన్నీ ఒట్టి మాటలు, దేశ గౌరవానికి భంగం కలిగించేటువంటి పనులు మోదీ ఎప్పటికీ కూడా చెయ్యరు అని చెప్తున్నారు. ప్రతిదీ చేసేటువంటి ప్రతిదాన్ని కూడా మీడియా ముందుకొచ్చి చెప్పేటువంటి అలవాటు మోదీకి లేదు. అవన్నీ అంటే మోడీ మాటల వ్యక్తి మాత్రమే, మాటల వ్యక్తి కాదు, చేతల వ్యక్తి మాత్రమే అనేది వాళ్ళు చెప్తారు. భారతీయ జనతా పార్టీ ఏదైనా చెప్తారులే. ఎందుకంటే మేడం, మొన్న బడ్జెట్లో చవార్ పోర్టు కేటాయింపులు లేవు. ఇంతకుముందు 400 కోట్లు కేటాయించేవారు ఇరాన్కి సంబంధించినటువంటి ఇది. తర్వాత ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం లేదు, రష్యా నుంచి దిగుమతి తక్కువ చేసుకుంటున్నాం, సగం మేరకే అమెరికా దిగుమతి పెరుగుతున్నాయని చెప్పేసి బడ్జెట్లో వచ్చింది. ఇది మేము కొత్తగా మాట్లాడింది కాదు. అంటే వీళ్ళు ముందస్తుగానే మాట్లాడుకొని ట్రంప్ ఇప్పుడేమంటారు, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో అంశం లేవనెత్తి, ఏది రిలీజ్ కానీ బుక్ గురించి మీరు ఎట్లా మాట్లాడతారని చెప్పేసి మాట్లాడారు. వారెవరో కాదు మాట్లాడింది, ఆయన బుక్ రాసిన ఆయన కూడా
మాజీ సైనికాధికారి. నరవాణి 1.5 year నుంచి వారు ఆ బుక్కు అనుమతి ఇవ్వకుండా, ఎందుకంటే డిఫెన్స్లో పనిచేసింది కాబట్టి డిఫెన్స్ అనుమతి కావాలి, కానీ దానికి అనుమతి ఇవ్వకుండా దాన్ని మీరు తాత్సారం చేస్తారు. తను లేవనెత్తిన అంశం మీద రాహుల్ గాంధీ గారు కూడా అంటే చైనా ఆక్రమణకు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు ఆక్రమణకు పాల్పడుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడితే, కిరణ్ రిజిజు గారు కావచ్చు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2014 ముందు ఉన్నప్పుడు ఆనాడు ఏదో లోయలు కావచ్చు అవన్నీ కూడా జరిగిందని చెప్పి గల్వాన్ లోయ ఇవన్నీ కూడా ఏదో చెప్తా ఉన్నారు. అంటే అసలు అన్నిటి మీద జరగాలిగా చర్చ. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టా లేకపోతే గతంలో జరిగిందా ఇప్పుడు జరుగుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడాడు. అదే కాక మీకు అనుమతి ఇవ్వలేదు. అదే కాకుండా ఇక్కడ ఆనాడు సింధూర్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే నేనే ఆపినని చెప్పేసి ట్రంప్ గారు. ఎప్పుడు కూడా భారతదేశం వ్యక్తులతో సంబంధాలు, దేశాల మధ్య సంబంధం ఉండేది. నరేంద్ర మోడీ గారు ఏకంగా ట్రంప్ని భారతదేశానికి గుజరాత్ పిలిపించి ఎలక్షన్ ప్రచారంకు గుజరాత్ సంబంధించి ఇక్కడ మద్దతు ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. అప్పుడు ట్రంప్ గారు ఓడిపోయారు. అదే కాకుండా ఒకనాడు భారతదేశం చుట్టూ ఉన్న దేశాలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈనాడు ఏ దేశం మీకు సత్సంబంధాలు ఉన్నాయి? మీకు దేంతో లేదు. బంగ్లాదేశ్ లేదు, పాకిస్తాన్ అంటే మనకి ఎప్పుడు శత్రు దేశం. బంగ్లాదేశ్ లేదు. ఆగు సార్, ఆగాల అన్న ఆపవే జరిసేపు ఆపే. అరే ఆగు సార్, నేను మాట్లాడుతున్నా మీరు మధ్యలో రాగరిగా. అరే ఆపన్నా ప్లీజ్, మీరు ఆపాలి ఇక. ఆపు సార్, ఇక మీరు ఆపాలి సార్, ఆపాలి మీరు ఇక. అరే ఆగు సార్, దయచేసి ఆపాలి సార్. అరే ఆపవన్నా నువ్వు, జరిసేపు ఆపు, నువ్వు జరిసేపు ఆపు. అరే ఆగు సార్, మాకేం తెలుసు? నాకు కిరణ్ రిజిజు ఎట్లా మాట్లాడితే నాకు అర్థం కాదు. కాదు మేడం, ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది. ఆగండి సమాధానం చెప్తాం. ఆగండి ఆపండి ప్లీజ్. మేమేమండి కిరణ్ రిజిజు గారు ఏం చెప్పి ఆగండి సార్, ఆపాల మీరు ఆపండి. ఆపా జరిసేపు ఆపు సార్, నువ్వు ఆపాలను. నేను మాట్లాడలేము ఇక, నువ్వు ఆప అయిపోయింది ఇక, నువ్వు అయిపోయింది, టైం అయిపోయింది. మీరు మాట్లాడదు ఇక, దయచేసి ఓపిక ఉండాలి. డిబేట్ కి వచ్చాడు నాకు అర్థం కాదు. అరే ఆపా సార్, ఆపు, నువ్వు ఆపాలి. అరే ఆపంటున్నాను, అరే ఆపు, ఆయన మాట్లాడదు దయచేసి. మీ టైం అయిపోయింది, మీది అయిపోయింది, మీరే మాట్లాడు, నాకు అర్థం కాదు. ఎవరన్నా దేశానికి సంబంధించి అన్యాయం గురించి ప్రశ్నిస్తే చైనా అని చెప్పి ముద్రేస్తారు మీరంతా. మొన్న చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడికి వచ్చిన డెలిగేషన్ ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ ఆఫీసర్ రాలే అంటే మీరు వచ్చి చైనా అదే ఢిల్లీ అదే చైనా పోయినప్పుడు రాహుల్ గాంధీ గారట అక్కడ కమ్యూనిస్టులు కలిసిరని చెప్పి ఒప్పందం చేసుకుని మీరు మాట్లాడిరు. ఈ దేశానికి ఆగండి, చైనా అఫీషియల్ కమ్యూనిస్ట్ ఆగ సార్, మీరు అంతా ఓపిక లేకపోతే ఏం డిబేట్ లోకి వస్తారు నాకు అర్థం కాక నాకు అర్థం కాదు. ఇంకోటి మేడం, రాహుల్ గాంధీ గారు చైనా పోయినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీతో ఒప్పందం పెట్టుకుని చిక్కురు ఒప్పందం చెప్పి మాట్లాడారు కదా. చైనా అఫీషియల్ కమ్యూనిస్ట్ పార్టీ బృందం భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఆఫీసు పోయారు, భారతీయ జనతా ఆఫీసు పోయారు. మరి ఏం ఒప్పందం చేసుకుని మీరు? రాహుల్ గాంధీ గారు మీరు జూన్నే చూడలేదు. చైనా పోతే అదే చైనా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీతో ఒప్పందం చేసుకుని చిక్కురు ఒప్పందం చెప్పి భారతదేశంలో ఉన్న ఎవరన్నా కమ్యూనిస్టులు కావచ్చు భారతీయ జనతా ప్రశ్నించిన వాళ్ళంతా చైనా ఏజెంట్లని, పాకిస్తాన్ ఏజెంట్లని, లేకపోతే బంగ్లాదేశ్ ఇంకో ఏజెంట్లని మీరు అడ్డగడుతున్నారు కదా. వాస్తవ విషయాలు మేము చర్చ చేస్తాం. ఇంకోటి కిరణ్ రిజిజు గారు ఏం మాట్లాడతారంటే రిలీజ్ కాని బుక్కును ఎందుకు పార్లమెంట్లో ప్రస్తావించారు అన్నారు. కరెక్టే, పార్లమెంట్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్కి అవమానం కదా ఇదని చెప్పి మేము మాట్లాడినప్పుడు మరి ఈ ఒప్పందానికి సంబంధించి కామర్స్ మినిస్టర్ ఆయన ట్విట్టర్లో ఎట్లా ప్రస్తావిస్తాడు? పార్లమెంట్ జరుగుతుంది, పార్లమెంట్ కూడా అవమానం కదా ఇది, అమెరికాకు సంబంధించి ట్రేడ్ జరిగింది ఇట్లా అయిందని చెప్పేసి వారు ట్విట్టర్ వేదిక ఎట్లా స్పందిస్తారు మీ కామర్స్ మినిస్టర్? అంటే భారతీయ జనతా పార్టీ చేస్తే కరెక్టు, నరేంద్ర మోడీ గారు 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్ల అప్పు చేస్తేనేమో వాళ్ళు చేస్తే తప్పు. ఈయన వచ్చిన తర్వాత 200 లక్షల కోట్ల ఇప్పుడు మన బడ్జెట్లో 17,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. అంటే మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పైన. అదే కాకుండా కార్పొరేట్ ట్యాక్స్ 18% మాత్రమే బడ్జెట్లో వస్తూ ఉన్నది. సాధారణ ప్రజలు మధ్యతరగతి ప్రజలు 21% కడుతున్నారు. ఎట్లా అంటే వీళ్ళు దేశద్రోహులు, అంటే ప్రతిదీ దేశద్రోహులు అని చెప్పి ముద్రేస్తారా? అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశద్రోహులు, మీరు మాత్రం చైనాకు సంబంధించిన ఇట్లా జరుగుతూ ఉంది. మరి అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు అదేవిధంగా చొరబాటు జరుగుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దాన్ని మీరు చర్చ చేద్దామంటే ఆ బుక్ రిలీజ్ చెప్పినారు, తర్వాత చర్చ చేద్దామంటే మళ్ళీ దేశద్రోహులు అని చెప్పి ముద్రేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? అంటే మీరు చేస్తే కరెక్ట్. కిరణ్ రిజిజు గారు ఏం చెప్తారు, శాసన పార్లమెంట్ వ్యవహారాల మంత్రి, అరే ఈ బుక్ రిలీజ్ గా అందాలని భారతదేశంలో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు అమెరికా ట్రేడ్ సంబంధించి మరి ఎట్లా మంత్రి గారు ప్రకటిస్తారు? మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. అంటే భారతదేశంలో ఏం జరిగింది? ఇప్పుడు ఇంతకుముందు సింధూర్ ఆపరేషన్ అప్పుడేమో ట్రంపే నేను యుద్ధాన్ని ఆపినని చెప్పి ట్రంప్ని తీసుకొచ్చి మీరు గుజరాత్లో ప్రచారం చేపిస్తారు. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ నా దోస్తు అంటే తర్వాత ఇప్పుడు భారతదేశం ఎంత నష్టం జరిగింది? అర్ధరాత్రి ఏం జరిగినట్టు? అదే బడ్జెట్ ముందే అంతా మీరు మాట్లాడుకునే ఇరాక్ సంబంధించినటువంటి ఏదో బడ్జెట్లో నిధులు తక్కువ చేశారు, రష్యాకు సంబంధించి కావచ్చు అన్ని మీ ఇష్టం వచ్చి చేసుకొని భారత రూపాయి ఈరోజు 93 రూపాయలు అయింది. మేడం ఆనాడు ఒంటికాల మీద లేవు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 63 రూపాయలది 93 రూపాయలు అయింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇట్టుందని చెప్పిన వారు 93 రూపాయలు అయింది. అప్పులు పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అప్పనంగా అదానికి అమ్మానికి అంటగడతా ఉన్నారు. ఇవన్నీ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, న్యూట్రలిస్టులు ఎవరైనా కూడా ఏమంటారు చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు. అంటే ఇది ఒక్కనే గుర్తొచ్చిందా మీరు?
అంటే మీ భారతీయ దోస్తులే జనతా అంతా. పార్టీకి Right, ఆగండి right, సార్, right, right. దయచేసి మీరు Right అండి, మాట్లాడాలి. okay, okay, మీరు మళ్ళీ మాట్లాడతాం. ఈ దేశంలో నిరుద్యోగం పెరుగుతా ఉంటే పట్టించుకోరు. బడ్జెట్ లో మీరు ఎందుకు బడ్జెట్ ఇప్పుడు అయిపోయింది కదా, 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఏమని, 5 రాష్ట్రాల ఎలక్షన్ వస్తుంది, ఇక బంగ్లాదేశ్ వస్తుంది, పాకిస్తాన్ వస్తుంది, పుల్వామా వస్తుంది, రామ మందిరం వస్తుంది. అదే ఆగండి ఇదాబులు వస్తాయి, ఒక ఆగండి నిమిషం, కేరళ ఒక స్టోరీ, నిమిషం. కశ్మీర్ Yeah, స్టోరీ, yeah, అన్ని okay, స్టోరీలు okay. వస్తాయి చూడండి. Okay, 5 okay, రాష్ట్రాల ఎలక్షన్ కోసం ఇక చూడండి Yes, మీరు, okay, చరణ్ తమిళనాడు గారు. అయినా, కేరళ అయినా, అస్సాం అయినా, పశ్చిమ బెంగాల్ అయినా, పుడుచేర్లు అయినా మీరు చూడండి. భారతీయ జనతా పార్టీ బడ్జెట్ లో మీరు ఏం చేసి చెప్పండి అండి. ఇప్పుడు వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు గతంలో 2.5 గంటలు మాట్లాడింది నిర్మలా Right, సీతారామన్ right, right, గారు. right. ఈ ప్రసంగం 90 నిమిషాలే తమిళనాడు చీరగట్టుకుంది ఈసారి. పోయినసారి బీహార్ సంబంధించి చీరగట్టుకొని ఎవరు మోసం చేయడం కోసం మీరంతా. రైట్ అండి, విశ్లేషకుల అనాలిసిస్ వినే ముందు ఒకసారి డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుని రైట్. ఇక విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, మోదీ ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో కేవలం 25% ఉన్నటువంటి టారిఫ్ను 18% తగ్గించడం గురించి మాత్రమే ఆయన చెప్పారు. మిగతా 2 విషయాలు ఏదైతే ట్రంప్ ట్రూత్ సోషల్లో ఆయన ప్రస్తావించారో వాటి గురించి ఎందుకు మౌనంగా ఉన్నారు, రష్యా ఆయిల్ ఆపడం గురించి కావచ్చు, $500 బిలియన్ కమిట్మెంట్ దీని గురించి కావచ్చు, వీటి గురించి మాట్లాడకుండా మోదీ మౌనం వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? ఇప్పుడు మోదీ గారి మౌనం వెనకాల గత అనేక ఉదంతాల్లో రకరకాల సూత్రీకరణలు చేశారు. సరే, ఆ మౌనం ఎంతకాలం ఉంటుంది, లేకపోతే జనం ఏ విధంగా మోడీ గారి చేత నోరు ఇప్పిస్తారనేటువంటిది భవిష్యత్తులో తెలుస్తుంది. మనకి స్వాతంత్రం రాకముందు భారతదేశ వ్యవహారాలకు సంబంధించి అన్ని కూడా బ్రిటిష్ రాణి లేదా బ్రిటిష్ లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రకటన చేసేవి. ఇప్పుడు అమెరికా డొనాల్డ్ ట్రంప్ లేదా అమెరికా వాళ్ళు ప్రకటన చేస్తున్నారు మన దేశానికి సంబంధించినటువంటి అంశాలు. మరి మేమే అసలైనటువంటి స్వాతంత్ర పోరాటానికి ప్రతినిధులు అని చెప్పుకునేటువంటి వాళ్ళకి ఇది మరి ఆత్మగౌరవం అనిపించట్లేదా, లేకపోతే చాలా గౌరవంగా భావిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటి, 2 దేశాల మధ్య కుదిరినటువంటి ఏ ఒప్పందమైనా సంయుక్త ప్రకటన ద్వారా వెల్లడించడం అనేటువంటిది తరతరాలుగా ఎప్పుడూ వస్తున్నటువంటి అంశం. అలా కాకుండా భారతదేశానికి అంటే దాదాపు 1 ఏడాది కాలంగా వివాదాస్పదంగా దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి ఒప్పందం గురించి పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా పార్లమెంట్లో ప్రకటించకుండా, పార్లమెంట్కు చెప్పకుండా, పార్లమెంట్ను విశ్వాసంలోకి తీసుకోకుండా బయట ట్వీట్ల ద్వారా వెల్లడించడం, లేకపోతే అభినందనలు చెప్పడం, స్పందించడం అనేటువంటిది ఏ ప్రజాస్వామిక పద్ధతి ప్రకారం చేస్తున్నారు అనేటువంటిది ఇవాళ దేశం అంతా కూడా ఆలోచించాలి. మరి ఎందుకని ఇప్పుడు ఒకవేళ అటువంటి ఒప్పందమే జరిగితే డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి ఒక అంశానికి మాత్రమే భుజాలు దర్చుకుంటూ అభినందనలు చెప్తున్నటువంటి వాళ్ళు 2వ అంశం గురించి ఎందుకని మౌనంగా ఉన్నారు? అది దౌత్యమా, లేకపోతే ఇంకోట అనేటువంటిది ఎవరైనా ఏమైనా కామెంట్ చేయడానికి అటువంటి అవకాశం ఇస్తున్నది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. రెండోది, ట్రంప్ చెప్పినటువంటి అంశాల్లో ఉన్నటువంటి అసంబద్ధతల గురించి కూడా $50 బిలియన్ ఉన్నటువంటి అమెరికా దిగుమతులు, అంటే మన దేశం అమెరికా నుంచి ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నటువంటిది $50 బిలియన్ అని, దాన్ని ఏకంగా $500 బిలియన్ పెంచడానికి భారత్ అంగీకరించిందని, తాము విధించినటువంటి 25% పన్నుని 18% తగ్గించామని, తమ వస్తువుల మీద భారత్ ఏ విధమైనటువంటి 0 ట్యాక్స్ వేస్తుందని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. ఇది లొంగుబాటు కాకుండా మనమేమో 0 ఏమి పన్ను వేయమట, వాళ్ళ దగ్గర నుంచి దిగుమతి చేసుకునేటువంటి దానికి 18% పన్ను కడతామట. ఇది సామంత పాలకులు లేదా సామ్రాజ్యపతులు చేసుకునేటువంటి ఒప్పందం లాగా కనిపిస్తా ఉంది ఇది. అందుకని అసలు విషయం ఏమిటి, ఏం ఒప్పందం చేసుకున్నారు, దానిలో ఉన్నటువంటి విషయం ఏమి చెప్పకుండా ప్రతిదీ నరేంద్ర మోడీ గారు చెప్పక్కర్లేదు. ఎందుకు మరి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పకపోయేట్లయితే 145 కోట్ల జనాభాకి ఎందుకైనా అక్కడ ఆయన బాధ్యత ఏమిటి? కనీసం పంచుకోవాలి కదా ప్రతి అంశాన్ని. అందుకని ఆ విధమైనటువంటి సమర్థనకు పూనుకుంటే రేపు భవిష్యత్తులో బీజేపీ కావచ్చు లేదా నరేంద్ర మోడీ గారు కావచ్చు తగినటువంటి మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు జనం అడుగుతున్నది అదే కదా. ఒకవైపునేమన్నా ట్రేడ్ బాడీస్ GTRI వాళ్ళు దీన్ని మనం పూర్తిగా విశ్వసించడానికి లేదు, దీని వెనకాల ఏమున్నాయో మనకి అర్థం కావట్లేదు,
ఈ $500 బిలియన్ అనేటువంటిది ఎన్నేళ్లలో పెంచుకుంటారు? ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం అయితే 2 దశాబ్దాలకు సమయం పడుతుంది అని చెప్పేసి GTRA ప్రతినిధులు ప్రకటించారు. మన దేశం ఎంత మనం దిగుమతి చేసుకునేటువంటి అంశాల గురించి ట్రంప్ చెప్పాడు. మనం ఎగుమతి చేసేటువంటి ఇది ఎంత 500 కోట్లు ఉంటుందా? ఇప్పుడున్నటువంటి స్థితిలో మనం మిగుల్లో ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి? మనం ఇంకా 500 కోట్ల కంటే 750 కోట్లు 1000 కోట్లు మన వస్తువులు ఎగుమతి కావాలి. మరి ఆ స్థితి ఉన్నదా? ఇవి కదా అడుగుతా ఉంది. ఎవరు చెప్పాలి? పీయూష్ గోయల్ అని చెప్పాలి. కనీసం ఆయన మాట్లాడరు, ట్వీట్ చేస్తారు, సంతోషం అని ట్వీట్ చేస్తారు, విమర్శించేటువంటి వాళ్ళని విమర్శిస్తారు. అసలు వివరాలు చెప్పాలి కదా మీరు. మీకు ఆ బాధ్యత ఉందా లేదా? అంటే ఫస్ట్ టైం ట్రంప్ ఎప్పుడైతే సుంకాలు విధిస్తున్నానో, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఆపకపోతే 25% సుంకాలు విధిస్తానని ఎప్పుడైతే చెప్పారో, అప్పుడు కూడా మేము ఆపమని చెప్పకుండా మన పని మనం చేసుకెళ్ళాము, కామ్గా మన బిజినెస్ మన ట్రేడ్ నడుస్తూనే ఉంది కదా. ఇప్పుడు ఎందుకు మీకు దాని గురించి అనుమానం అని అంటున్నారు? కరెక్టే అవన్నీ కూడా వాస్తవమే. ఇరాన్ విషయంలో ఏం చేశారు? ట్రంప్ అమెరికా బెదిరిస్తే మనం నోరు మూసుకొని ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం మానేశాం కదా. దాన్ని ఏమని చెప్తారు? ఎందుకు మానేశారో చెప్పారు ఎవరైనా ఇప్పటికీ? ఇరాన్ మన మిత్ర దేశం, మన రూపాయలు తీసుకొని మనకి ఆయిల్ అమ్మింది. ఇరాన్ నుంచి ఎందుకని చమురు కొనుగోలు ఆపేశారు చెప్పమానండి. ప్రసాద్ గారైనా చెప్పచ్చు, నరేంద్ర మోడీ గారి చెప్పక్కర్లేదు. ఎందుకు ఆపేశారు? బెదిరిపోయి పంచలు తడిచిపోయి ఆపేశారు. ఇప్పుడు కూడా ఇంతవరకు కొనుగోలు చేస్తూనే ఉన్నాం కదా. చేస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల్లో తెలుస్తుంది దాని బండారం కూడా ఏమిటనేటువంటిది. నేను చెప్తుంది అది. అందుకని ఎంతకాలం దాస్తారు? పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా ఒక ముఖ్యమైనటువంటి డీల్ అని చెప్తున్నటువంటి వాళ్ళు పార్లమెంట్కు చెప్పకుండా, పార్లమెంట్ ప్రజాస్వామ్యం, దేవాలయం మొక్కులు మొక్కుతారు. ఎందుకే నాటకాలు? ఎందుకు పార్లమెంట్కి ఎందుకు చెప్పలేదు? అది కదా ప్రశ్న. రైట్, ప్రసాద్ గారు చెప్పండి. ప్రొటెక్టరావు గారికి నా ప్రశ్న, వారెందుకు అమెరికా ఏ విషయంలో బెదిరించింది మనల్ని? ఏ విషయంలో కొనుగోలు ఆపాము ఇరాక్ నుంచి చెప్పండి. ఇరాన్ నుంచి ఇంతకు ముందు చెప్పండి. మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు చెప్పండి సార్. మీరు ప్రసాద్ గారు మీరు చెప్పండి. మిత్రదేశం అయినటువంటి ఇరాన్ నుంచి వాటి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అమెరికా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, అమెరికా మనల్ని ఏమీ చేయలేదు. భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటది. ఆ విషయాన్ని మీరు నమ్మాలి. మీరు నమ్మరు కాబట్టి దేశవ్యాప్తంగా ప్రజానికం నమ్ముతుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క నిన్న మొన్న వచ్చినటువంటి సర్వేలనే దేశ ప్రజానికం ఆయన మీద ఇంకెక్కువ బాధ్యతను పెట్టిండ్రు, నమ్మకాన్ని పెట్టిండ్రు. వినండి ప్రసాద్ గారు దయచేసి ఒకటే క్వశ్చన్ అండి. ప్రసాద్ గారు డైరెక్ట్ క్వశ్చన్ మీకే. మిత్రదేశం ఇరాన్ నుంచి దిగుమతులు ఎందుకు ఆపాము? దేనికోసం చెప్పండి సార్ మీరు. మీలాంటి వాళ్ళు దేశం యొక్క హితాన్ని కోరకుండా మీరు ఒక్కరే హితం కోరిరు సార్. ఇక మీరు ఒక్కరే దేశభక్తులు, మీరంతా బానే ఉన్నారు. ఏమి హితం కోరిరా మీరంతా? వాళ్ళ దేశీయ ఉత్పత్తులను కొనము అని చెప్పి మనం బెదిరించడం వల్ల అమెరికా దిగొచ్చింది. ఎక్కడ దిగొచ్చిందో మరి? 50% ట్యాక్స్ లేలే ఎక్కడి నుంచి సార్? 50% ట్యాక్స్ వేసినది. అరే ఎట్లా ట్రంప్ ప్రకటిస్తారు సార్? మరి రష్యా నుంచి ఆయిల్ కూడా అని చెప్పి ట్రంప్ ఎవరు ప్రకటిస్తారు? నాకు అర్థం కాకడతా. భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నా ట్రంప్ ఉన్నాడా? నాకు అర్థం కాదు. ఒక నిమిషం ప్రసాద్ గారు ఎవరు చేశారు? ట్రంప్ కొనుగోలు చేయమని బెదిరించారంటున్నారు కదా అమెరికాని. ఎవరు చేశారు ఆ ప్రకటన? భారతదేశం చేస్తారు. మన ఆర్థిక వ్యవస్థ చెప్పండి. వ్యవస్థ ఎందుకు చెప్పాలండి? ప్రతిదీ ఎందుకు చెప్పాలి? అయ్యో, దేశానికి సంబంధించిన వివరాలు చెప్పరా? ట్రంప్ గారు ఏదో మాట్లాడిన, ట్రంప్ ఏదో వితండవాదం చేస్తే దానికి ఎవరు ఏం చెప్పలేరండి. మీరు చేస్తున్నారు వితండవాదం. నేను చెప్పేది ఒక నిమిషం కోటేశ్వర గారు ఒక్క నిమిషం సార్. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, ఒక్క నిమిషం అండి కోటేశ్వర గారు.
మీరు ఆలోచన చేయాలి. ట్రంప్ అనేటువంటి వాడు ఒక మూర్ఖంగా ఒక మాట మాట్లాడితే, ట్రంప్ అనేవాడు మూర్ఖంగా ఒక మాట మాట్లాడితే, ఒక నిమిషం సార్, కోటేశ్వర గారు ఒక నిమిషం, ప్రసాద్ గారు ప్రసాద్ గారు నాకు ఇయ్యని అవకాశం నేను మాట్లాడతా. అయిపోయింది వారిది. ప్రసాద్ గారు అయిపోయింది సార్, అయిపోయింది. మీరు మాట్లాడతా. ప్రసాద్ గారు, దేశం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి ఒక ఒప్పందం గురించి పార్లమెంటులో దానిపైన మాట్లాడేటువంటి అవసరం ఉందా లేదా? మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలని ఒక నిమిషం, అవసరం వచ్చినప్పుడు మాట్లాడతారు. ఏంది అవసరం వచ్చి మాట్లాడతారే? నాకు అర్థం ఏం కాదు. మాట్లాడుతున్నారు సార్? అరే ఏమన్నా అర్థం ఉందా? మీరు మాట్లాడతారు. మన సైనికులు చనిపోతే మాట్లాడరు. మీ సింధూర్ ఆపరేషన్ ఆయన ఆపినంటే మాట్లాడరు. 50% టారిఫ్ వేసినప్పుడు మాట్లాడు. రష్యాతో ఆయిల్ కొనదని చెప్పినప్పుడు మాట్లాడరు. ఇరాకంతో ఆయిల్ కొనప్పుడు మాట్లాడు. ఎప్పుడు మాట్లాడతారు మరిగా? ఏంది మీడియా అంటే అంత ఉనికేందుకే? నాకు అర్థం కాక రైట్ అండి. ఒక్క నిమిషం కార్తీక్ గారు మాట్లాడు. రైట్ కార్తీక్ గారు, కమ్యూనిస్ట్ దేశాల దౌర్జన్యం మీరు కమ్యూనిస్ట్ అంటారు, దేశ ద్రోహులు ముద్రేస్తారు. అందరు మీరు దేశ ద్రోహులు ముద్రేస్తారు. రైట్ అండి. ఓకే ప్రసాద్ గారు, దేశభక్తులు మీరు ఒకరే. ప్రసాద్ గారు, కోటేశ్వర గారు ఒక నిమిషం ఆగండి. ఎస్ కార్తీక్ గారు, ఖచ్చితంగా ప్రజలు భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని విశ్వసిస్తున్నారు. రైట్ ఓకే. ఏ విశ్వసించారు మరి? ప్రసాద్ గారు ఒక నిమిషం ఆగండి. ప్రసాద్ గారు ఒక నిమిషం ఆగండి. కార్తీక్ గారు, లోక్సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటే డోక్లాం ఇష్యూపై ఇటు 8 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? అంటే అపోజిషన్ వాయిస్ ను వినిపించేటువంటి స్వేచ్ఛ కూడా పార్లమెంట్ లో కల్పించడం లేదు. పార్లమెంట్ లో డిస్కషన్స్ బదులుగా ఈ సస్పెన్షన్స్ అనేవే ఫస్ట్ ఆప్షన్ గా ఉంటున్నాయి. రోజా గారు ఎస్ సార్, కోటేశ్వర. ఎస్ సార్, ఒక చిన్న క్లారిఫికేషన్. రాహుల్ గాంధీ గారు బహుశా పొరపాటున డోక్లాం అని పదజాలం వాడుంటారు. అది డోక్లాం కాదు, గాల్వన్ గురించి మీడియాలో వచ్చింది. డోక్లాము ఎప్పుడో 2017లో జరిగింది, 2020లో కాదు. ఓకే, గాల్వన్ గురించి. ఎస్ కార్తీక్ గారు మాట్లాడారు. గాల్వన్ అనబోయి బహుశా ఆయన డోక్లాం అని ఉంటారు. దాని మీద మీడియాలో కూడా వివరణ వచ్చింది. అందుకని డోక్లాం గాల్వన్ లోయలో దానికి సంబంధించినటువంటి అది. రైట్ మాట్లాడండి కార్తీక్ గారు. అమెరికాతో భారతదేశం కుదిరించుకున్నటువంటి డీల్ గురించి వన్ సైడ్ గా ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో, తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసుకోవటం అనేది మనం ఖండించాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇద్దరు దేశాల అధ్యక్షులు కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాన్ని, లేదా ఇద్దరు ఫారెన్ మినిస్టర్స్ కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాన్ని కేవలం ఫోన్ లో డీల్ కుదుర్చుకున్నారు అంటేనే కొంత ఇబ్బందికరంగా, అభ్యంతరకరంగా అనిపిస్తా ఉంది. రెండోది, ట్రంప్ చెప్పుకొచ్చిన మాటలు వన్ సైడ్ గా కనపడతా ఉన్నాయి. అంటే పూర్తిగా అమెరికాకి భారతదేశం లొంగి డీల్ చేసుకున్నట్టుగా ట్రంప్ చెప్పిన మాటలు కనుక విశ్వసిస్తే మనకు అర్థమైంది. కానీ ట్రంప్ మాటలు నమ్ముదామంటే నమ్మటానికి అవకాశం లేదు. ఎప్పుడు ఏ రోజు ఏ పూట ఏం మాట్లాడతారో అతనికే తెలియదు. కానీ ఎందుకు వీళ్ళు వచ్చింది, దాన్ని మనం ఖండించట్లేదు కాబట్టి వీళ్ళు వచ్చింది. మౌలిక గతంలో కూడా పాకిస్తాన్ కి భారతదేశానికి సీల్ ఫైర్ కుదరటానికి కారణం నేనే అని ట్రంప్ చెప్తే మనం ఖండించాం. అప్పుడు ట్రంప్ మాటలు మనం పరిగణలో తీసుకోలేదు, కానీ మోడీ గారి మాటలనే పరిగణలో తీసుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ట్రంప్ చెప్పిన దానికి మన ఖండన లేదు. ఖండన లేకపోవడం ఫలితంగా ట్రంప్ వ్యాఖ్యలకి విలువ వస్తుంది. నిజానికి ట్రంప్ చెప్పిన దాని ప్రకారం రష్యా దగ్గర చమురు కొనుగోళ్లు మానేశాము అంటే మన పూర్తి విదేశాంగ విధానంలోనే చాలా తేడా వచ్చినట్టు లెక్క. ఎందుకంటే రష్యా అనేది మన లాంగ్ రన్ ఫ్రెండ్. ఇప్పటి నుంచి కాదండి, మన దేశానికి స్వంతం వచ్చినప్పటి నుంచి రష్యాతో మనకున్నటువంటి ఫ్రెండ్షిప్ చాలా బలమైనది. గతంలో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్ పక్కన అమెరికా ఉన్ననాడు కూడా రష్యా మన పక్క నుండి మనకి గెలిపించినటువంటి దేశం. ఏనాడు ఎలాంటి ఆంక్షలకు తలెత్తకుండా భారతదేశంతో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి దేశం రష్యా. ఇలాంటి రష్యాతో అమెరికా కోసం మన సంబంధాలు తెంచుకుంటాము అనేటువంటి మాట చాలా పెద్ద మాట నిజానికి. సో ఆ మాట ట్రంప్ అన్నప్పుడు దాన్ని ఖండించడమా లేదు, అది కుదరదు అని చెప్పడమా మనం చేయాలి. కేవలం మోడీ గారితో ఫోన్ కాల్ మాట్లాడి ఫోన్ కాల్ లోనే డీల్ కుదిరిందని చెప్పి దాన్ని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి, అది కూడా పూర్తిగా వన్ సైడ్ గా మనకు కలిగిన లాభం, ఏకైక లాభం 25% సుంకాలు ఎత్తేసి 18% కుదించడం. ఇది మాత్రమే కేవలం లాభం. కానీ ట్రంప్ చెప్పుకొచ్చిన వివరాల ప్రకారం మన దేశంలో అమెరికా ప్రొడక్ట్స్ కి పెద్ద ఎత్తున మార్కెట్ ఇవ్వటం,
అమెరికా వస్తువులు మొత్తం కూడా మన దేశంలోకి వచ్చేస్తాయి అంటే ట్రంప్ చెప్పిన వివరాల ప్రకారం. ఉమ్, ఉమ్, తర్వాత ఆ వస్తువులకి మనం 0% టారిఫ్ ఇస్తాం. అంటే టారిఫ్ లేకుండా వాళ్ళ వస్తువులు సుంకాలు లేకుండా వాళ్ళ వస్తువులు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తాం. ఉమ్, అంటే మన దేశ ఖజానాని, మన దేశ అవకాశాలని, మన దేశ మార్కెట్ ని మొత్తం అమెరికా క్యాప్చర్ చేయబోతుంది అన్నట్టుగా ట్రంప్ చెప్పుకొచ్చారు. మరి ఒకసారి చరిత్రలోకి వెళ్తే బ్రిటిష్ వాళ్ళు కూడా ఒకప్పుడు మన దేశంలో వ్యాపారం చేసుకుంటే మనం వచ్చారు. ఎందుకంటే మన దేశంలో ఎప్పుడు జనాభా ఎక్కువే, ఈనాడు కూడా మన దేశంలో జనాభా ఎక్కువే. ఆ రోజు నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నాం, నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాం. మన దేశం పెద్ద మార్కెట్, మనం జనాభాగా చూస్తాం 140 కోట్ల మందిని. అమెరికా అయినా బ్రిటన్ అయినా మన కస్టమర్స్ గా భావిస్తారు. కస్టమర్స్ గా చూసినప్పుడు మనం చాలా పెద్ద యూజ్ కస్టమర్స్ గా మనం కనపడుతూ ఉంటాం వాళ్ళకి. yeah. భారతదేశంలో చాలా పెద్ద మార్కెట్ గా కనపడుతూ ఉంటుంది అమెరికా వస్తువులకి. కాబట్టి మన దేశ మార్కెట్ ని దారాలత్వం అమెరికాకి చేయటం నిజమా కాదా? నిజం కాకపోతే నిజం కాదని పార్లమెంట్ సాక్షిగా చెప్పాలి. ఇప్పుడు బయట మీడియాతో ప్రెస్ మీట్ పెట్టి మనం ఎవరు అడగట్లే, కానీ పార్లమెంట్ సాక్షిగా మాత్రం ట్రంప్ కామెంట్స్ మీద వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం భారతదేశ ప్రభుత్వానికి ఉంది. ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ చాలా అభ్యంతరకరం అవి నిజమైతే, కానీ ట్రంప్ మాట నేను నమ్మను. ట్రంప్ మాటలు ఎప్పుడు ఏ పోటీ ఎలా మాట్లాడతారో అతనికి తెలియదు. ఆ మాట నేను కానీ మరి ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు మీరే అంటున్నారు కార్తీక్ గారు, మీరు అంటున్నారు ట్రంప్ ఏ రోజు ఏ మూడ్ లో ఉంటాడో తెలియదు అని చెప్తున్నారు, అతని మాటను నమ్మడానికి లేవు అని అంటున్నారు. మరి ప్రజల్లో కూడా ఇలా రకరకాల అనుమానాలు, ఆందోళనలు ఉంటాయి. వీటన్నింటికి చెక్ పెట్టడానికి ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే కదా. వాళ్ళేమో టైం వచ్చినప్పుడు చెప్తాము, అవసరం వచ్చినప్పుడు చెప్తామని అంటున్నారు. అవును, ట్రంప్ మాట నమ్మలేము అన్నది నిజమే, కానీ అమెరికా ప్రెసిడెంట్ పోస్ట్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ వ్యాఖ్యలు తప్పైతే తప్పని ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది కూడా దేశ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రంప్ చెప్పింది నిజమైతే మాత్రం భారతదేశం అమెరికాకు తలొక్కినట్టుగా లెక్క అవుతుంది. తలొక్కదలుచుకోవట్లేదు అనేది ఇన్నాళ్ళు ఇండికేషన్ పంపించాం. ఎందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశాన్ని పిలిపించాం? మేము తగ్గేది లేదు, మా స్నేహం ఎవరి కోసం విడిపోదని చెప్పడం కోసమే కదా. ఒకటేలో చైనా వెళ్తే మనం చైనా రష్యా భారత్ ముగ్గురు కలిసి మేము అమెరికాకి ప్రత్యామ్నాయం అని సంకేతాలు పంపించాం. ఐరోపా దేశాలతో ఎందుకు ఫ్రీ ట్రేడ్ విధానం మనం మేము కుదుర్చుకున్నాం? అమెరికా కనుక మా మీద ఇలాగే సుంకాలు వేస్తే మేము అమెరికాకి మానేసి ఎగుమతులు ఇతర దేశాలు చేసుకుంటాం, మాకు ప్రత్యామ్నాయం ఉన్నాయని చూపించడం కోసం మనం చేసాం. ఇన్ని చేసినాను ఇవాళ ట్రంప్ ఒక ప్రకటన చేయగానే ఖండించడానికి వచ్చేది ఏంటి? కాకపోతే ఈ డిప్లొమసీ విషయంలో క్లారిటీ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అండ్ మోరోవర్ ట్రంప్ చెప్పినట్టుగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు కనుక భారత్ ఆపేస్తోంది అనేదే నిజమైతే రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా వ్యూహానికి మనము మద్దతు ఇస్తున్నట్టే కదా. ఇప్పుడు మన మీద ఎందుకు ట్రంప్ సుంకాలు మోపాడండి? రీజన్ అతను చెప్పింది ఏంటి? రష్యా దగ్గర మనం చెవులు కొనుగోలు చేస్తున్నాం. ఆ తర్వాత మనం అమెరికా చెప్పిన చోట అంటే ఇప్పుడు ట్రంప్ అన్నాడు అమెరికా ఇజ్రాయెల్ దగ్గర ఎవరు కొనుగోలు చేయాలని భారత్ కండిషన్ పెడితే మోడీ ఓకే చెప్పారని చెప్పేసి దీనికోసమే కదా. అంటే ట్రంప్ ఏ ఉద్దేశంతో మన మీద సుంకాలు మోపాడో ఆ ఉద్దేశాన్ని మనం లొంగినట్టు లెక్క కదా. ఒకవేళ ట్రంప్ చెప్పింది నిజమైతే, సో ట్రంప్ చెప్పింది అబద్ధం అనేటువంటి ఒక క్లారిటీని మనం పార్లమెంట్ సాక్షిగా ఇవ్వాలనేటువంటి అవసరం ఉంది. లేకపోతే భారత ప్రజలు అనుమానాలు వస్తాయి, నిజమే ట్రంప్ చెప్తుంది నిజమేమో అనేటువంటి అనుమానాలు వస్తాయి. కాబట్టి ట్రంప్ మామూలు వ్యక్తి అయితే ఖండించాల్సిన అవసరం లేదండి. అతను పిచ్చోడైనా లేదు గుడ్డోడైనా మెల్లోడైనా ఇంకోడైనా అమెరికా ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చున్నాడు. అమెరికా ప్రెసిడెంట్ కుర్చీలో మాట మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ మాట తప్పైతే తప్పని చెప్పాలి, లేదు ఒప్పందం ఏంటో దానికి అర్థం చేయాల్సిన అవసరం అయితే క్లారిటీగా ఉందండి. రైట్ చరణ్ గారు. మేడం, ట్రంప్ గారు చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం 2025లో జూలై 25న పాకిస్తాన్ తోటి ఒప్పందం చేసుకున్నారు. 19% ట్యాక్స్ తోటి అమెరికాకు సంబంధించినటువంటి సుంకాల విషయంలో వాళ్ళకు తక్కువ చేసి మనకి 50% సుంకాలు ఇచ్చిన పరిస్థితి. అదే కాకుండా F-16 యుద్ధ విమానాలు పాకిస్తాన్కు సప్లై, అంటే భారత్ పాకిస్తాన్ కాల్చి చంపుకోండి అని చెప్పేసి అదే F-16 పాకిస్తాన్కు, ఇండియా కూడా అదేవిధంగా అమెరికా యుద్ధ విమానాలు కూడా సప్లై చేస్తూ ఉంది. మరి మనకు పాకిస్తాన్ శత్రు దేశమా? మరి అమెరికా పాకిస్తాన్కు మంచి మిత్ర దేశం, అదే అమెరికా తోటి భారతదేశం మిత్రదేశం అని చెప్పేసి ఎట్ట నరేంద్ర మోడీ గారు భావిస్తారు? మొన్న చర్చ జరిగింది F-16 యుద్ధ విమానాలకు సంబంధించి, వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ విమానాల విషయంలో కూడా ఆర్థిక సాయం అమెరికా పెంచుతుందని చెప్పేసి కూడా మనం చర్చ చేసుకున్నాం. ఇన్ని రకాలుగా అమెరికా పాకిస్తాన్ సహకరిస్తూ ఉంటే మరి ట్రంప్ గారితో 8 సార్లు ఫోన్లో మాట్లాడనే చెప్తా ఉన్నారు. భారతదేశంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ సభ్యులు ఎందుకంటే 150 కోట్ల మంది తరఫున 543 మంది పార్లమెంట్లో ఉన్నారు.
వారి తరపున ప్రజల తరపున ఉన్నప్పుడు ప్రతిపక్షం అడుగుతున్నప్పుడు దాని మీద చర్చ పెట్టాలి కదా. ఎగ్జాక్ట్లీ. మీరు ఏమైనా విదేశాల్లో పోయినప్పుడు ఏమన్నా ఏదైనా మాట్లాడితేనేమో విదేశాల్లో పోయి భారతదేశం పరువు తీసినని చెప్తారు. చైనా పోతే కమ్యూనిస్ట్ నాయకులు కలిసిండో కలవలేదో తెలియదు. కమ్యూనిస్ట్ నాయకులతో కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకుంది, రాహుల్ గాంధీ గారు చైనాకు తాకట్టు పెట్టినని చెప్పి మాట్లాడుతుంది. ఇప్పుడు కమ్యూనిస్టు బృందం అఫీషియల్ బృందం భారతదేశానికి వచ్చి ఆర్ఎస్ఎస్ ఆఫీసులో భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పోయి చర్చలు చేసి మరి మేమే ఒప్పందం చేసుకున్నారు అంటే దానికి సమాధానం చెప్పారు. అదే కాకుండా ఎన్నిసార్లు అన్నాడు భారతదేశం అంటే ట్యాక్స్ వేసే దేశం, ఎన్నిసార్లు వాణిజ్య సుంకాల సంబంధించి భారతదేశం విదేశీ వస్తువులు అత్యధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ పదే పదే ఎన్నిసార్లు మాట్లాడితే అన్నిసార్లు మాట్లాడాడు. అదే కాకుండా చాలా సందర్భాల్లో భారతదేశాన్ని భారత్ టారిఫ్ కింగ్ అని కూడా పిలిచారు. వారే 2025లో భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారతీయ వస్తువులు 50% సుంకాలు విధిస్తూ ఫిబ్రవరి జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 18% అని చెప్తున్నారు. అప్పుడేం చేసింది, యుద్ధాన్ని వాడుకొని కూడా భారత లాభాలు అర్జిస్తుందని చెప్పి భారతదేశమే నిందేసింది. అదే కాకుండా పర్యావరణం మరి కాలుష్యం విషయంలో ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుండి అమెరికా తప్పుకున్న సమయంలో భారత్ కాలుష్యం విషయంలో ఏం మాట్లాడి నరేంద్ర మోడీ అదేవిధంగా ట్రంప్ గారు భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. అంటే భారతదేశానికి సంబంధించి బాధ్యతారహితంగా ఉంది భారత ప్రభుత్వాన్ని. తర్వాత 2020లో జరిగిన కార్యక్రమంలో భారతదేశం గాలి అదేవిధంగా అశుద్ధంగా ఉంది, భారతదేశం గాలి కూడా పీల్చుకోలేని చెప్పేసి భారత్ను అవమానించాడు. తర్వాత రష్యా కొనుగోలు అప్పుడు అదే తర్వాత వేగు మరియు వలసలకు సంబంధించి అదేవిధంగా వీసా మరియు వలసలకు సంబంధించి H1B వీసాల మీద ఎంత కఠినతరమైన నిబంధనలు పెట్టి ఏ విధంగా మన విద్యార్థులను ఇబ్బంది పెట్టినో చూసినాం మనం. ఒకటి కాదు రెండు కాదు కదా, ఇన్ని రకాలుగా భారత్ను అదేవిధంగా లొంగ తీసుకునే ప్రయత్నం అమెరికా చేస్తే ట్రంప్ నా దోస్త్ అంటివి పోయినసారి ఎలక్షన్లో గుజరాత్ తీసుకొచ్చి వారిని ప్రచారం చేస్తే భారతదేశం ఎప్పుడు కూడా వ్యక్తులతో ఒప్పందం ఉండదు మేడం. దేశాల మధ్య ఒప్పందం చాలా సుదీర్ఘకాలం నుంచి భారతదేశంలో చాలామంది ప్రధానులు కాపాడారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వ్యక్తులతో సంబంధాలు అంటారు. శ్రీలంకతో పంచాయతీ ఉన్నది, బంగ్లాదేశ్తో పంచాయతీ ఉన్నది, పాకిస్తాన్ అంటే ఎప్పుడు శత్రుదేశం. ఓకే, అమెరికా సంబంధించి ఏకంగా ఇప్పుడు ఎట్టుందంటే అమెరికాతో మనమే ఒప్పందం కాదు, అమెరికాకు కోసం మనమే దిగిపోయినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే మంత్రి గారే చాలా ట్విట్టర్లో ప్రకటించాడు. అంటే కిరణ్ రిజిజు గారు ఏమైనా బుక్ రిలీజ్ కాని బుక్ మీద ఎట్లా మాట్లాడుతూ చెప్పినప్పుడు మరి పార్లమెంట్ సమావేశం ఇది కూడా విరుద్ధపడే దానికి సమాధానం చెప్పరు. 8 మంది ఎంపీలు సస్పెండ్ చేసి బయటికి పంపించిన పరిస్థితి మనం మోదీని స్వయంగా ప్రపంచ శాంతిని సాధించేటువంటి వ్యక్తుల్లో కీలకమైన వ్యక్తి ట్రంప్ అని చెప్తున్నారు. ఇప్పుడు అదే చెప్తారు, చెప్తున్నాం కదా, ఇక వీళ్ళని పోగొడుతున్నారు, వీరు వారిని పోగొట్టుకుంటారు. అదాని విషయంలో మీరు చూడండి, అదాని విషయంలో అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ భారత ప్రభుత్వానికి 3-4 సార్లు నోటీసులు పంపించింది. అదాని విషయంలో ఆ నోటీసులు స్వీకరించలేదు. అక్కడ సంబంధించినప్పుడు అదానికి సంబంధించినటువంటి ఎడెన్బర్గ్ రిపోర్ట్ సంబంధించి అదేవిధంగా ఏదైతే సంస్థ ఉందో దాన్ని మూసేసిన పరిస్థితి కూడా చూసినాం. అదాన్ని ఎండబెట్టుకొని పోయిన వారు మాస్క్ను వారు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి టారిఫ్ మొత్తం తక్కువ చేసిన పరిస్థితి. దేశంలో ఉత్పత్తులు చేసిన వస్తువులను వాడాలి, భారతదేశంలో ప్లాంట్ పెట్టాలని చెప్పారు. ఏది ఎలక్ట్రికల్ వెహికల్ విషయంలో భారతదేశం మరి ఎందుకు వారి కోసం తక్కువ చేసినట్టే దాని సమాధానం చెప్పలేదు కదా. పోయినసారి బడ్జెట్లో అత్యధికంగా అదేవిధంగా ఎలన్ మాస్క్ మేలు చేసిన పరిస్థితి మనం చూసినాం కదా. ఎందుకు మన టాటాకు సంబంధించి కావచ్చు, మహీంద్రాకు సంబంధించినటువంటి ఏదైతే భారతదేశంలో ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించినటువంటి మార్కెట్ పెరుగుతూ ఉంది కాబట్టి ఎలన్ మాస్క్ మేలు చేసి ఆయన ఎలన్ మాస్క్ తీసుకొస్తే వీరేమో అదాన్ని తీసుకొని పోతారు. అక్కడ అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కేసులు మూసేస్తారు. అంటే ఎవరిని కాపాడే ప్రయత్నం, ఎంతసేపు పెట్టుబడిదారులు మేలు చేసే ప్రయత్నం. అదే కాకుండా అమెరికా ఇప్పుడు బెదిరిస్తే భారత్ భయపడి బెదిరినట్టే ఉంది తప్ప ఇక్కడ భారతదేశం అమెరికా కూర్చొని ఒప్పందం చేసుకున్నట్టుగా చర్చలు చేసుకున్నట్టుగా అసలు పార్లమెంట్లో చర్చ జరిగినట్టుగా ఏది చేయకుండా ఏకంగా బుకాయించే ప్రయత్నం, రాహుల్ గాంధీని చైనా ఏజెంట్ అని ముద్రేసే ప్రయత్నం, భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఎవరైనా మాట్లాడితే వాళ్ళు చైనా వాళ్ళని పాకిస్తాన్ అని ఇంకోటిని ముద్రేసే ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప భారతదేశంలో పార్లమెంట్లో అదేవిధంగా వచ్చిన ఆరోపణల మీద భారతీయ జనతా పార్టీ చర్చ చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసిన విషయాన్ని బయటపడింది. రైట్ ప్రసాద్ గారు, మేము భారత ప్రజలకు సమాధానం చెప్తాం. భారత ప్రజలకు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పైన పూర్తి విశ్వాసం ఉంది. ఆయనకు రోజు రోజు ఆదరణ పెరుగుతా ఉంది. ఆయన చేసేటువంటి విషయాలను భారత ప్రజలు అంగీకరిస్తా ఉన్నారు. ఇది వాస్తవం. వెనుక రాహుల్ గాంధీ చేసేటువంటి విధానాల పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన పరువు రోజు రోజు దిగజారిపోతా ఉంది. నిన్న మొన్న వచ్చినటువంటి సభ్యులలో కూడా భారతీయులందరూ ఆయన వ్యతిరేకిస్తున్నట్టుగా, ఆయన గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూస్తే ఆయన ఆ పట్ల విశ్వాసం సన్నగిలినట్టుగా ప్రజల నుంచి వచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. ఇవి ఒకవైపు అయితే ప్రతి దాంట్లో వీళ్ళకి ట్రంప్ చెప్పిన దాన్ని ఎంత వరకు అవసరమో అంతవరకు తగ్గించినామని చెప్పిండు. దాన్ని ఒప్పుకున్నాం. రష్యా నుంచి చెప్పలే కదా, ఏవి నమ్మాలో ఏవి నమ్మకూడదో కూడా చెప్పాలి కదా. ఆ బాధ్యతకి మీపైనే ఉంది కదండి. ఎందుకు చెప్పాలి? చెప్పలేదంటే అర్థం ఏంటి? కొనుగోలు చేస్తున్నామనే కదా అర్థం.
ఓకే చెప్పలేదంటే అర్థం కొనుగోలు చేస్తున్నామని కదా అర్థము. ఓకే అర్థం చేసు ఇప్పుడు ఒకటి భారతదేశంలో ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు, చర్యల ద్వారా నిరూపిస్తాము. కానీ భారతదేశంలోనే ఆ అవసరం ఉందండి, ప్రజాస్వామ్యం మనది. మేము అదే అంటున్నాం, ప్రజాస్వామ్యం చూసే చర్యల ద్వారా నిరూపిస్తామని చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజలకు జరిగేటువంటి ఒప్పందాల గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా. చెప్తున్నాం కదండి. చెప్తున్నాం కాబట్టి ప్రజల ఆదరణ పెరుగుతుంది కదా మాకు. మేము చేసేటువంటి ప్రధాని చేసేటువంటి పనులు, కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి పనులు ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి, భారతదేశానికి అనుకూలంగా ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సమకూరుస్తున్నాయి కాబట్టి ప్రజల నుంచి మద్దతు వస్తుంది కదా. లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారు కదా, ప్రజల నుంచి మద్దతు రాదు కదా. మన దేశంలో కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా, ఒక్క కాంగ్రెస్ కమ్యూనిస్టులు తప్పితే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితే అని చెప్తా ఉన్నాయి కదా. ఆ మొన్న యుఏఈ నుంచి మనం అనేక రకాలైనటువంటి ఒప్పందాలు చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం అమెరికా నుంచి వెనిజులా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకోము, అంతే కదా మీరు చెప్పేది? మీరు వినండి మొత్తం. మనము రష్యా నుంచి దిగుమతి చేసుకోమని ఎక్కడ చెప్పలేదు. ఓకే, చేసుకుంటామని కూడా చెప్పలే కదా. ఏ ట్రంప్ దిగొచ్చి భారతదేశానికి అమెరికా నుంచి దిగుమతి అవుతున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల పైన మనం అభ్యంతరం వ్యక్తం చేసినాము. ఆ వ్యవసాయ ఉత్పత్తులను తీసుకోమని చెప్పినాము. అమెరికాలో రైతాంగం మొత్తం ట్రంప్ పైన తిరగబడేటువంటి ప్రయత్నం చేసింది. ట్రంప్ ను అక్కడి పార్లమెంట్ లో కూడా నిలదీసిండ్రు. భారతదేశం పైన మీరు చేస్తున్నటువంటి చర్య సరికాదు అని చెప్పడం వల్ల అమెరికా రైతుల ఒత్తిడి మేరకు దిగొచ్చి ట్రంప్ భారతదేశాన్ని బతిమలాడడానికి వచ్చిండు. ఇలా 18% టారిఫ్ తగ్గించుకున్నాడు. మీరు మొత్తం అమెరికా నుంచి వచ్చేటువంటి వార్తలు మనం చూస్తలేమా? మన ఇందాక చెప్పిన మార్కెట్, పెద్ద మార్కెట్ భారతదేశం. భారతదేశంలో కనుక అమెరికాకు సంబంధించిన వ్యవసాయోత్పత్తులను మనం రానియకపోతే అమెరికాకు మనుగడ లేదు. కాబట్టి మనం దానిపైన నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. భారతదేశ రైతాంగాన్ని రక్షించుకోవడం కోసం, దేశ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం అనేక రకాలైనటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు $50 బిలియన్ ఉన్న మన అమెరికా దిగుమతిలో ఇప్పుడు $500 బిలియన్ పెరిగిందా లేదా? కమిట్మెంట్ ఇచ్చారా లేదా? ఇంకా స్పష్టం చేయలేదు కదండి. ఇప్పుడు మనకి ఏదో అవసరం అదే దిగుమతి చేసుకుంటాం కదా. గతంలాగా అవసరం లేని గోధుమలన్నింటినీ దిగుమతి చేసుకోం కదా, గతంలో చేసుకున్నట్టు. మనకి ఏదో అవసరం అదే దిగుమతి చేసుకుంటాం, అవసరం లేని దిగుమతి చేసుకోం. ఇలా భారతదేశం పటిష్టంగా ఉన్నది. మీరు చెప్పింది ఇందాక, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు మనము స్పష్టంగా రష్యా వైపున ఉండి మనం రష్యాతో మనము డీల్ కుదుర్చుకున్నాం కదా, ఎక్కడ ఆపలే కదా. అంటే ఆపము అని చెప్పి ప్రధాని మోదీ చెప్పలేదు. చర్యల ద్వారా మాత్రమే మన కార్యక్రమాలు ఉంటాయి. భారతదేశం ఇకపై గతంలో మాట్లాడినట్టుగా గంభీరమైనటువంటి డైలాగులు కొట్టడం, వెనక్కిపోవడం కాదు భారతదేశం పని. ఇప్పుడు భారతదేశంలో నరేంద్ర మోదీ పరిపాలన ఉంది. నరేంద్ర మోదీ గారు చేతల ద్వారా మాత్రమే చూపిస్తారు ప్రతిదీ. సో పార్లమెంట్ లో అపోజిషన్ వాయిస్ రైజ్ చేయొద్దు. వాయిస్ రైజ్ చేశారంటే సస్పెన్షన్ అనేటువంటి ఒక అస్త్రం తెస్తారు. అది కాదు తప్పు. వాయిస్ రైజ్ చేయడం వల్ల సస్పెన్షన్ చేయలే. భారతదేశ పార్లమెంట్ యొక్క స్పీకర్ ను అవమానించడం వల్ల, ఆ కాగితాలు చింపి మీదేయడం వల్ల, అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల, స్పీకర్ ను దూషించడం వల్ల 8 మందిని సస్పెండ్ చేసింది. మీలాంటి మీడియాలో కూడా ఈ రకమైనటువంటి ప్రచారం సరికాదు. మీరు అక్కడ జరిగింది ఏంటో చూసి చెప్పాలి. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయలేదు కదా, 8 సస్పెండ్ చేసింది కదా. ఓకే, రాహుల్ గాంధీ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు కదా. మీరు ఒక్కడే జ్ఞానం ఉన్నవాళ్ళు సార్, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ మీడియా ముందుకు నరేంద్ర మోడీ గారు వస్తానికి ఆయన మీడియా ముందు మాట్లాడే సాహసమే చేస్తున్నాడు. ఆయన అంటే బాగా తెలియకలోడు. రాహుల్ గాంధీ అంటే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడగలి నాకు అర్థం కాకడతా. ఎందుకంటే ఒక్క రోజున ఎలక్షన్ అప్పుడు మేడం ఒక్కనాడనే బూతులు మాట్లాడక ఒక జర్నలిస్ట్ నాకు అర్థం కావు. భారతీయ బూతులు మాట్లాడతా నాకు అర్థం కాకడతా. సమాజం దమ్మే లేదు మీ కాడ. ఎప్పుడన్నా మీరు ఎలక్షన్ అప్పుడు డెవలప్మెంట్ మాట్లాడినా నాకు అర్థం కాదు. ఒక్కసారన్నా ఎప్పుడు వచ్చినా మీరు పాకిస్తాన్ పూజ చూపించు, ముస్లింలు పూజ చూపించు తప్ప ఏనాడన్నా డెవలప్మెంట్ ఎలక్షన్ పోయినా మీరు? ఏ ఎలక్షన్ చెప్పండి? 14 ఏ ఎలక్షన్ పోయారు? 19 ఏ ఎలక్షన్ పోయారు? మీకు తెలియకుండా మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఆగండి సార్, ఆగాల. మీరు సత్యపాల్ మాలిక్ ఏం మాట్లాడిండు? జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ ఏం మాట తెలుసా మీకు? ఒట్టేలో మాట్లాడతారు నాకు అర్థం కాదు. అట్లాంటి వ్యక్తులు సిబిఐ పంపించారు. మీరు మళ్ళీ మాట్లాడగలరే మేడం? దయచేసి ఆగండి. మిడిమిడి జ్ఞానం మీకున్నది, మిడిమిడి జ్ఞానం కాబట్టి మీడియా ముందుకు వస్తాను భయపడుతుంది మీరు నరేంద్ర మోడీ. మీరు ఏదైనా డెవలప్మెంట్ ఎలక్షన్ పోయినా నాకు అర్థం కాకడతా. మీరు వచ్చినప్పుడు ఏనాడైనా ఏ ఎలక్షన్ జరిగినా కూడా మతాన్ని తీసుకొచ్చి మీరు ఏ ఎలక్షన్ తీసుకొచ్చినా పాకిస్తాన్ మన జూబ్లీ సెలక్షన్ కూడా పాకిస్తాన్ తీసుకొచ్చినా మీరు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. కేరళ స్టోర్ అని, జమ్మూ కాశ్మీర్ స్టోర్ అని,
పాకిస్తాన్ ఇదాబని అలాగే రామ మందిరం అని నాకు అర్థం పుల్వామా బాలాకోట తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. ఆపో హిందువులు మేము ఎన్ని రోజులు ఓట్లు వేయించుకుంటారా నాకు అర్థం కాదు. మీరంతా దొంగ హిందువులు, మీరంతా దోపిడీ చేసే హిందువులు, మీరంతా నాకు అర్థం. మీరంతా హిందువులు అని చెప్పేసి ఓట్లు వేయించుకుంటారు ఊకే. ఒట్టినే మాట్లాడతా మిడిమిడి జ్ఞానం అని చెప్పేసి ఏమన్నా అర్థం ఉందా? మిడిమిడి జ్ఞానం మీరు మీడియా ముందు వస్తే భయపడతా మీరు నరేంద్ర మోడీ మిడిమిడి జ్ఞానం మాట్లాడతావు. ఆగో మీడియా ముందుకు వచ్చి మాట్లాడవు నరేంద్ర మోడీ మిడిమిడి మాట్లాడతా నాకు అర్థం కాకడతా. మీరు ఏం మాట్లాడతావు? మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడని నేర్చుకో. బూతులు మాట్లాడతావు మరి మర్యాద మాట్లాడని నేర్చుకోలే. ఒక బిచ్చి బిచ్చి మాట్లాడతావు. మేమన్నా బూతులు మాట్లాడినా మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్న సమాధానం చెప్పే ధైర్యం అనేది మీకు. బూతులు మాట్లాడుతున్నారు. ఆగండి మీరు ఒక్క నిమిషం మీరు ఆగండి, ఒక్క నిమిషం. అరే ఏం సమయం ఎప్పుడు చెప్పింది ప్రజలకు? ఏ విషయమే చెప్పింది చెప్పరాదు. బీహార్ ఎలక్షన్ సింధూర్ ఆపరేషన్ వచ్చింది, కర్ణాటక ఎలక్షన్ కేరళ స్టోర్ వచ్చింది, మళ్ళీ మాట్లాడతావు. మన 24 ఎలక్షన్ అప్పుడు రామ మందిరం ఎలక్షన్ జరిగింది, 19 ఎలక్షన్ దేని మీద జరిగింది నాకు అర్థంగా. పుల్వామా బాలాకోట్ పాకిస్తాన్ చూపిలే 19 మళ్ళీ మాట్లాడుతున్నావు. ప్రసాద్ గారు మీరంతా మీడియా మేనేజ్ చేస్తూ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదానికి అమ్మగారిని దోచిపెట్టే ప్రయత్నం చేస్తూ భారతదేశ పర్వంత తీస్తున్నారు మీరు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే. ఈ దేశాన్ని దివాలా తీపిస్తూ మీరు మన బడ్జెట్ లో 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. 2,50,000 కోట్ల రూపాయలు రాష్ట్రాల్లో తక్కువ చేశారు. 90,000 కోట్ల రూపాయలు మహిళలకు బడ్జెట్ లో నిధులు తక్కువ చేసి మీరు మాట్లాడితే నాకు అర్థం కాదు. మాట్లాడేటప్పుడు బూతులు మాట్లాడితే మర్యాద ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. మీరు మర్యాద మాట్లాడని నేర్చుకోవాలి, సబ్జెక్ట్ మాట్లాడని చెప్పు. ఈ నరేంద్ర మోడీ గారికి ఒక్కడే ఉంది, భారతీయ జనతా ఒక్కడే ఉన్నది. మీరు ఒక్కరే హిందువులు, మీ అంతా పాకిస్తాన్ వాళ్ళు. నాకు అర్థం కాదు. డెవలప్మెంట్ చర్చ పెడదాం పాటు రూపాయి ఎందుకు పెడితే మాట్లాడు. ప్రసాద్ గారు ఏ ప్రేమికులే దేశాన్ని లూటీ చేసి మీద భారతీయ జనతా పార్టీలో ప్రసాద్ గారు ఒక లలిత్ మోడీని, ఒక మోయిల్ చోక్సీని, ఒక విజయ్ మాల్ని తీసుకుని దమ్ము లేదు మీకు. మీరు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాకడతా. మీరు ఏందా ముస్లిం ఎవరు పోయింది క్రిస్టియన్ చర్చికి? మీరు పోయినా మేము పోయినా పాకిస్తాన్ ఎవరు పోయిన అని చరణ్ కౌశిక్ మీరు ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి రోహింగ్యాలకి మీరు ద్రోహులు. హైదరాబాద్ ఎలక్షన్ అప్పుడు భాగ్యనగర్ పేరు మారుస్తారు, రోహింగ్యాలు ఏరేస్తా చెప్పిన నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మీరు మాట్లాడతారా? నార్త్ స్టేట్ పై బీపీ దినం అని చెప్పి మీరు వేరే రాష్ట్రాలు బీపీ మీరు మాట్లాడతారా? నాకు అర్థం కాదు. ఎక్కడ ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మేడం, ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది, నార్త్ స్టేట్ పై బీపీ దినం అని చెప్తారు. అదే కాకుండా ఇంకా ఆగండి బీపీ మధ్యలో భారతదేశం 2వ స్థానం ఎట్టుంటదండి మేడం? ఆస్ట్రేలియా నెంబర్ 1, బీపీ మధ్యలో భారతదేశం నెంబర్ 2. మీరు ఈ సనాతనిస్టులు, హిందూయిస్టులు ఇందులో ఓట్లు కావాలా? డెవలప్మెంట్ మీద మాత్రం ఓట్లు మాట్లాడరు, రూపాయి 10 ఓట్లు మాట్లాడరు. అదానికి అండానికి అమ్మగడ్డే ప్రయత్నం, గౌతరంగ సంవత్సరం దోసుకునే ప్రయత్నం చేసి మీరు నేను సత్యపాల్ మాలిక్ గారు మాట్లాడితే సిబిఐ కేసు పెట్టారు మీరు. మీద నీతి ఒక్క నిమిషం ఆనాడు పుల్వామా ఘటన మన తవ్యంలో జరిగిందంటే సత్యపాల్ మాలిక్ గారి మీద సిబిఐ కేసు పెట్టే సాగు కారణాలు మీరు మాట్లాడుతున్నారు. నాకు అర్థంగా 14లో 19లో 24లో దేని మీద పోయిందండి? డెవలప్మెంట్ మీద పోయినారు ఎలక్షన్ మీరు. నాకు అర్థం కాదు. చరణ్ ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ప్రసాద్ గారు ఒక నిమిషం ఆగండి. దేశ సంపదను లూటీ చేసి అదానికి అడ్డగాడుతూ అత్యంత దరిద్రంగా ముస్లిమ్స్ కాంగ్రెస్ మాట్లాడగా బుద్ధి లేకుండా ఓకే మీరు పాకిస్తాన్ పోయి కాలువకి వచ్చారు, పోయి పాకిస్తాన్ పోయి బంగ్లాదేశ్ చొరబొట్టుదారులు పంపిస్తే మీకేం నష్టం? ఏం చేస్తున్నాం మరి? ఏమైంది సార్ బంగ్లాదేశ్ తో ఒప్పందం? షేక్ హసీనా తీసుకొని భారతదేశంలో పెట్టుకున్న ఇవాళ బంగ్లాదేశ్ కూడా ఈ శత్రు దేశం అయింది కదా. మీరు మీ విదేశాంగ విధానమే ఫెయిల్ అయిపోయింది మొత్తం. మీకేం నష్టం మాట్లాడుతావు? భారతదేశం మీ ఇంటర్ నుంచి పెడుతున్నావు లేకపోతే దేశం నుంచి పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమేస్తే ఏం చేసినావు మరి? రోహింగ్యాల డెవలప్మెంట్ ఇచ్చారు మీరు. మీరేం చొరబాటు చేశారు? చరణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు మాట్లాడే సార్ మొత్తం దోపిడీదారులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీరు ఒక నిమిషం ఆగుతారు ప్లీజ్. మాట్లాడు బూతులు మాట్లాడు బంద్ చేయాలని. ప్రసాద్ గారు మీరు మాటలు ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదండి. మిడిమిడి జ్ఞానం అంట ఒక ప్రతిపక్ష నాయకుడు పడుతుంది మిడిమిడి జ్ఞానం అని మాట్లాడతావు. మిడిమిడి జ్ఞానం నరేంద్ర మోడీ కుంది కాబట్టి మీడియా ముందు మాట్లాడు. మీడియా అంటే పంచాయతీ కాదండి. ఒక్క నిమిషం. బీజేపీ కాంగ్రెస్ పంచాయతీ కాదు. కరెక్ట్ అన్నారు కదా, నేనేం తప్పు మాట్లాడిందో చెప్పండి మీరు. మీరు ఇందాక చరణ్ కౌశిక్ ని సిగ్గులేదు, సిగ్గుండాలి అనేటువంటి మాటలు మాట్లాడారు. రాహుల్ గాంధీ పట్టుకొని మిడిమిడి జ్ఞానం అంటావు. నీకే పెద్ద నాలెడ్జ్ ఉంది, మీ నరేంద్ర మోడీకి ఉంది. మళ్ళీ మాట్లాడతావు.
రికార్డు ఉంది, తీయండి. ఉంది 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 మీరు మీకు మర్యాద చూపిస్తాను. మాట్లాడి నేను మీకు పంపిస్తాను. మాట్లాడి బంద్ చేయండి. ఫస్ట్ డెవలప్మెంట్ మీద చర్చ చేద్దాం, డెవలప్మెంట్ ఎలక్షన్ పోదాం. దమ్ముంటే రండి. మీరు డెవలప్మెంట్ మీద ఎలక్షన్ పోరు. మీరు రైట్ రైట్ అరే ఓకే, రోహింగ్యాలు ఏరేస్తా చెప్పి మీరే ఢిల్లీ ఒక డెవలప్మెంట్ నిమిషం, నుంచి ఒక మీరే నిమిషం. కదా. ప్రసాద్ గారు డెవలప్మెంట్ ఏ ప్రసాద్ గారు, ఒక్క ఎక్కడ నిమిషం డెవలప్మెంట్ అండి. అయింది? అడగండి. ఆపినావా? నిన్నేం ఇదే మాట్లాడమని నీకు ఏమైనా చెప్పినామా? దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఎంతసేపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, రామ మందిరం, పుల్వామా, బాలాకోట్ మీరేదో డెవలప్మెంట్ ఎలక్షన్ మీద మాట్లాడుతున్నారు. మాట తీసుకుందామని చెప్తా ఉన్నాం. చరణ్ మీ ఎస్ ముఖ్యమంత్రి ఏ ఆబాయ్ సార్ ఆపు బానే ఉంది కానీ వచ్చి ఎస్ కోటేశ్వర గారు, పార్టీల విమర్శలు ప్రతి విమర్శలు ఇది నెవర్ ఎండింగ్ ఇలాగే ఉంటాయి. సో మీరు చెప్పండి సార్. కోటేశ్వర గారు మీరు మాట్లాడండి. ప్రసాద్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. నేను తీసినా? ప్రసాద్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఎస్ కోటేశ్వర గారు. రోజా గారు, Yes, ఈ sir. డీలు ఈ రిలేటెడ్ కి సంబంధించి మాత్రమే నేను Correct. మాట్లాడతాను, ఎందుకంటే మన సమయం కూడా తక్కువ ఉంది. ఎస్ ఎస్ ఇప్పుడు అమెరికా బెదిరిస్తే వెనుజులా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం తగ్గించారు. తగ్గిస్తున్నామని ఎక్కడ చెప్పలేదు. మన ప్రసాద్ గారు చెప్పినట్టు ఎక్కడ బహిరంగంగా మేము తగ్గిస్తున్నామని చెప్పలేదు, కానీ తగ్గించారు. ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే యాక్షన్ తీసుకుంటామంటే మౌనంగా కట్ చేశారు, ఎక్కడ తగ్గిస్తామని చెప్పలేదు. అందుకని ఆచరణను బట్టి చెప్తున్నా, బెదిరిపోయారు. అమెరికా బెదిరింపులకు బెదిరిపోయారు. వెనుజులా మన మిత్ర దేశం. వెనుజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేస్తే తప్పు అని చెప్పలేనటువంటి బలహీనతకి ఎందుకు లోనవుతున్నారు? అదే వెనుజులా మదురోకి అభినందనలు చెప్పారు కదా ఇదే నరేంద్ర మోడీ గారు. అందుకని అమెరికాకి బెదిరిపోవడం అనేటువంటిది వాస్తవం. పైకి చెప్పారా లేదా? ఆచరణే. వెనుజులా ఆయిల్ కొనుగోలు ఆపేశారు, ఇరాన్ కొనుగోలు ఆపేశారు. రేపు రష్యా ఆయిల్ సంగతి కూడా త్వరలోనే బయటపడుతుంది. బయటపడినప్పుడు మనం అందరం మళ్ళా ఇటువంటి డిస్కషన్ లోనే పాల్గొంటాం. ఎవరి బండారం ఏమిటో కూడా జనానికి తెలుస్తుంది. మా ఇష్టం వచ్చినప్పుడు చెప్తాం, అవసరమైనప్పుడు చెప్తాం. 140 కోట్ల జనాభాకి ప్రాతినిధ్యం వహించేటువంటి పార్లమెంట్ పట్ల ఈ పాలకులకి, ఈ బీజేపీ ప్రతినిధులకి, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఇదనేటువంటిది ఈ సందర్భంగా రుజువైంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. ఇది రాజులు, అమెరికాలో కూడా నో కింగ్స్ అని జనం గడవెత్తారు. ఇక్కడ కూడా ఈ విధమైనటువంటి వైఖరి, పార్లమెంట్ చెప్పాం, దేనికి చెప్పాం, మా ఇష్టం, మేము ఇష్టం వచ్చినప్పుడు చెప్తాం, జనం మాకు మద్దతు ఇచ్చారు. హిట్లర్ కూడా పార్లమెంట్ రద్దు చేసి పార్లమెంట్ లేకుండా ఆయన కూడా మద్దతు ఇచ్చారు జనం. చరిత్ర ఇవన్నీ తెలుసు. అందుకని మరొక హిట్లర్ గానో లేదా మరొక విధమైనటువంటి నియంత్రణగానో మార్చదలుచుకుంటే అది మీ ఇష్టం, తర్వాత జనం తేల్చుకుంటారనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఓకే రైట్ అండి. కార్తిక్ గారు ఫైనల్ గా మనం పూర్తిగా భారతదేశం మీద ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే పూర్తిగా అభ్యంతరకరం. అమెరికాతో డీలింగ్ ఉండాలి అనే దాంట్లో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. అమెరికాతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయాల్సిందే. అదే క్రమంలో వన్ సైడ్ గా ట్రంప్ చేసినటువంటి ప్రకటనని మనం ఖండించాల్సిందే. భారత్ పాక్ యుద్ధం ఆపినప్పుడు ట్రంప్ చేసినటువంటి మాటల్ని ఏ విధంగా మనం ఖండించామో అదే విధంగా పార్లమెంట్ సాక్షిగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ట్రంప్ చేసినటువంటి ప్రకటనని ఖండించాల్సిందే. ఖండించకపోతే రకరకాల అనుమానాలు వస్తాయి. ఇంకొక విషయం కూడా చెప్తానండి, అమెరికా ఎప్పుడు కూడా డబల్ స్టాండర్డ్ కంట్రీగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మొన్న పాకిస్తాన్కి 1000 కోట్ల అప్పు ఇప్పించారు. దేనికి వాడితే పాకిస్తాన్ ఎవరికి తెలియదు. ఆ డబ్బుల్లో సగం ఉగ్రవాదానికి పోతాయి, ఉగ్రవాద స్థావరానికి పోతాయి, ఎవరికి తెలియదు. అలాంటి డబల్ స్టాండర్డ్ ఉన్న వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, ఉండొద్దని కాదు. అమెరికాతో మనకి సంబంధాలు అవసరమే, అది అగ్రదేశం కాదు అనేది కాదు. ఆ డాలర్తో నీడ్ ఉంది, కానీ ఎంతవరకు ఉండాలో, ఏ మేరకు ఉండాలో ఆ మేరకే ఉండాలి. నిజానికి ట్రంప్ చేసినటువంటి స్టేట్మెంట్ మాత్రం భారతదేశానికి చాలా ప్రమాదకరమైన స్టేట్మెంట్ అండి. అక్కడ ఉన్నటువంటి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు కనుక మన మార్కెట్ లోకి వస్తే మన వ్యవసాయ రంగం, మన రైతాంగం ఇబ్బంది పడింది. సో ఇప్పుడు అడ్డుకుంటూ వస్తాం. ప్రసాద్ గారు, చాలా మంది డౌట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ తర్వాత ఆ పీస్ కమిటీ ఏదైతే ఉందో ఆ పీస్ కమిటీలో కూడా భారతీయ సభ్యత్వం తీసుకుంటుందేమో అనేటువంటి ఒక డౌట్ కూడా ఎరైజ్ అవుతోంది. అంటే మీకు నేను స్పష్టంగా చేయాల్సింది, దేశ ప్రజలకు నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది, ప్రపంచ దేశాలకు నమ్మకం ఉంది. భారతదేశంలో భారతదేశానికి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఏదైతే అవసరమైన నిర్ణయమో ఆ నిర్ణయమే భారత ప్రభుత్వం తీసుకుంటది. కాబట్టి ఇందులో ఎవరూ డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు.
ట్రంప్ లాంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులకు ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చి ఖండించాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా తీసుకుంటాము. ఖండించాలి కదా, అట్లీస్ట్ ఖండించాల్సిన అవసరం లేదని ఎట్లా ట్రంప్ అంటే చెప్తారు అంత ప్రసాద్ భయం గారు? ఎందుకు నాకు అర్థం కాకూడదా? ప్రతి చర్య ఖచ్చితంగా తీసుకుంటుంది ప్రభుత్వం. ఎప్పుడైనా రోజా గారు Right. సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి. కరెక్ట్. భారతదేశ ప్రధానితో ఫోన్ లో మాట్లాడిన తర్వాత, భారతదేశ ప్రధాని ట్రంప్ తో మాట్లాడడం ధృవీకరించిన తర్వాత ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఆ సందర్భం మనం గమనించాలి. ట్రంప్ మాట్లాడే మాటల్ని కుదిరింది అన్న తర్వాత ట్రంప్ చేసిన స్టేట్మెంట్ అది. మీరు ఒకసారి వినండి. కార్తీక్ గారు ఒక నిమిషం అండి. కార్తీక్ గారు ట్రంప్ చేసినటువంటి స్టేట్మెంట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, చేతల ద్వారా ఏ నిర్ణయం తీసుకోవాలా తీసుకుంటది భారత ప్రభుత్వం, అంతే. Okay. ప్రతి దాన్ని అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అది కాదు ఇది కాదు ఖండించేటువంటి So, అవసరం భారతదేశ ప్రభుత్వానికి ట్రంప్ లేదు. చేసేటువంటి ఏ ప్రకటనని కూడా మీరు ఖండించరు. చర్యల ద్వారా మాత్రమే నిర్ణయం తీసుకుంటాము. ఓకే. రెండో అంశం, ప్రతి ఒక్కరు వచ్చి నరేంద్ర మోదీకి సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోదీ 100 అణాలు భారతీయ భారతదేశ ప్రధాని ఓకే. మరి సలహాదారులు ఎందుకు అందరు తీసేసేది? సలహాదారులు ఎంతమంది అందరు తీసేసేయి మరి ఇక ఎందుకు ఇక? రైట్ అండి, ఓకే. అనంత నాగేశ్వర్ ఉన్నాడు, అందరు తీసేయాలి రైట్, ఓకే. మేడం. అందరు Right, సలహాదారులు okay. అందరు తీసేయాలి ఇక. Okay. మొత్తం ఆయన తీసేసి అయిపోతుంది. ఆర్థిక శాఖ అనంత నాగేశ్వర్ ఉన్నాడు, విదేశాంగ సంస్థ రక్షణ శాఖ ఇంకొక ఆయన ఉన్నాడు, అందరు తీసేయాలి ఇక. నరేంద్ర మోడీ గారు తెలియగలడు కదా, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ధైర్యం లేదు. రైట్ అండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ కౌశల్ గారు, ప్రసాద్ గారు, కార్తిక్ గారు, కోటేశ్వర గారు. థ్యాంక్స్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.